హాయ్ ఫ్రెండ్స్, అందరూ నా పేరు శ్రీ అండి. ఇవాళ ధనుర్మాసం సందర్భంగా మా రాజమండ్రి మా రామాలయంలో ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామికి అభిషేకాలే చేస్తారండి. అయితే మాకు ఇవాళ నిన్న రాత్రి మా గుడిలో గురువుగారు ఫోన్ చేసి వాళ్ళ పూజకు రమ్మని చెప్పారండి. మేము మార్నింగే 6:30 కల్లా వెళ్ళిపోయామండి పూజకి. మేము వెళ్ళేటికి అక్కడ అంతా కూడా రెడీ చేసి పెట్టేశారండి. మేము వెళ్ళాక కొబ్బరి బొండాలు తీసుకొని ముందు కూర్చున్నామండి. పంతులు గారు పూజ మంత్రాలు చదువుతున్నారు. ఇవన్నీ కూడా ముందే మేము వెళ్ళేటికి పంతులు గారు అన్ని పూజకి ప్రిపేర్ చేసి అక్కడ పెట్టేశారండి. నక్షత్ర హారతి అని మామూలు హారతి అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశారండి. మేము వెళ్ళాక పూజ స్టార్ట్ చేసాము. కూర్చున్నామండి. కూర్చున్నాక మాకు గురువు గారు ఆచమనం చేస్తున్నాను మా అందరి చేతాను. నేను మా వారు ఆచమనం చేస్తున్నామండి. మా పాప చూస్తుందండి. మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంది. చాలా బాగా జరుగుతుందండి. మేము ప్రతి సంవత్సరం వెళ్తాము. ఈ సంవత్సరం కూడా అలాగే వెళ్ళామండి. వెంకటేశ్వర స్వామికి మన చేతులతో అభిషేకం చేయడం అది అదృష్టం చాలా మంచిదండి. అది అందరికీ రాదు. ఈ అవకాశం మాకు దగ్గర మేము చాలా ఆనందపడతామండి. ఆచమనం అయిపోయాక ఇంకా గురువుగారు పూజ చేస్తున్నారండి. పూజ అంతా అయిపోయాక ఇది విఘ్నేశ్వర పూజ, అదే గణపతి పూజ చేస్తున్నారండి. మనం ఏ పని చేసినా ఏం చేసినా సరే ముందు మనం విఘ్నాలు తొలగిపోవాలంటే విఘ్నాధిపతి కదండి మనం తలుచుకోవాల్సింది. అందుకని విఘ్నేశ్వర పూజ చేస్తున్నారండి. విఘ్నేశ్వర పూజ అయ్యాక అది ఇంకా వెంకటేశ్వర స్వామికి అభిషేకం అయ్యాక పూజ జరుగుతూ ఉంటాయండి. చూస్తుండండి, వీడియో కంటిన్యూ అవుతుంది. విఘ్నేశ్వర పూజ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా మేము అభిషేకానికి నుంచున్నాం అందరము. ఈ లోపల గురువుగారేమో స్వామివారి పాదాలని పన్నీరుతో శుభ్రంగా కడగమన్నారండి. నేను పన్నీరు పోస్తుంటే మా వారు స్వామివారి పాదాలను కడుగుతున్నారు, అయ్యవారి పాదాలని. ఆయన పోస్తుంటే నేను కడుగుతున్నానండి. దాని తర్వాత వాటినేమో మన నెత్తి మీద జలుకోమన్నారు. దాని తర్వాత ఇంకా పూజకి పాలు, పెరుగు, పంచామృతాలు తెలుసు కదండి. ఇదిగో మాకు ఇలా శంఖాలు ఇచ్చారండి. దాంట్లో పాలు ముంచుకొని అయ్యవారి మీద, అమ్మవారి మీద పోయమన్నారు. ఇదిగో నేను పోస్తున్నానండి. నేను పోసిన తర్వాత మా వారు, తర్వాత మా పిల్లలు అలాగా పాలు, పెరుగు, తేనె, పంచదార అన్నీ కూడా స్వామివారి మీద అభిషేకం చేస్తున్నామండి. చూడండి, వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది.
మా పిల్లలతో కూడా పాలు పెరుగు అన్నీ కూడా మేము వేస్తూ మా పిల్లలతో కూడా వేయించామండి. దీని తర్వాత పంచదార కూడా వేశారు పిల్లలు. తర్వాత స్వామివారికి వక్షస్థలం మీద అమ్మవారికి నుదుటి మీద పసుపుండలు పెట్టమన్నారండి. పెట్టేశాక అయ్యవార్లకి అమ్మవారికి కూడా గంధంతో అభిషేకం చేస్తున్నామండి. దాని తర్వాత అమ్మవారు పెట్టిన దాన్ని మనం పసుపుతాలు పెట్టుకోమన్నాడు గురువుగారు నన్ను, మంచిదని. ఇదంతా అయిపోయాక వెనకాల 11 బిందులు పెట్టారండి నీళ్ళు అయ్యవారి మీద పోయడానికి. ఆ 11 బిందుల్లో కూడా పసుపు వేసేసి నేను ఆ 11 బిందులు కూడా నేను ముందుకు పెట్టేసుకున్నానండి. ముందు పెట్టేసుకున్న తర్వాత గురువుగారు మంత్రాలు చెప్తూ ఉంటే కూడా మేము ఒక్కొక్క బిందె కూడా అమ్మవారి మీద అభిషేకం చేస్తున్నామండి. చాలా అద్భుతంగా ఉందండి. ఎంత బాగుందంటే మనసు ప్రశాంతంగా ఉందండి. ఎందుకంటే పొద్దున్నే ధనుర్మాసం అవకాశం రావడం చాలా అద్భుతంగా భావించానండి నేనైతే. ఇలాగ నేను ముందు మా వారు కూడా ముందు స్టార్ట్ చేసామండి అయ్యవారి మీద పోయడం. దాని తర్వాత అమ్మవారి మీద, దాని తర్వాత మా పిల్లలు కూడా అలాగ 11 బిందెలు కూడా అయ్యవారికి అభిషేకం చేసేసామండి. వీడియో కంటిన్యూ అవుతూ చూస్తూ ఉండండి. అభిషేకం అయిపోయాక ఇంక అందరం కూడా అయ్యవారికి అమ్మవారిని పాదాలు మొక్కి దండం పెట్టుకుంటున్నామండి. దీని తర్వాత పిల్లలు కూడా దండం పెట్టుకున్నారు. దీని తర్వాత అయ్యవారిని శుభ్రంగా చేసేసి బట్టలన్నీ పాత బట్టలు తీసేసి శుభ్రంగా తుడిచేసి గుళ్ళో వాళ్ళు బట్టలు ఉన్నాయండి, ఆ బట్టలు ఇచ్చేస్తే ఇద్దరం కలిసి అయ్యవారికి అమ్మవారికి బట్టలు కట్టేస్తున్నామండి. ఇది కూడా చాలా అనుభూతి అనేది. ఫస్ట్ టైం నేను ఇలా కట్టాను. ఎప్పుడు వెళ్తాను కానీ గుళ్ళోకి నేను ఎప్పుడు ఇలా కట్టలేదండి. ఈసారి నేనే అమ్మవారిని అయ్యవారిని తుడిచి శుభ్రంగా బట్టలే కట్టామండి. దీన్ని కట్టేసిన తర్వాత శుభ్రం అయిపోయాక అంతా కట్టేసుకున్నాక మళ్ళీ గురువుగారు అక్కడ దండలు అవన్నీ కూడా పెట్టించేశారండి. అవన్నీ ఈ లోపల మాకు కడుతున్నాం అని చెప్పేసి గుళ్ళో వెంకటేశ్వర స్వామి వారిని, రాముల వారిని, అన్నపూర్ణాదేవిని వీడియో తీశానండి. మా రామాలయంలో దేవుళ్ళు అండి వీళ్ళు. అయిపోయిన తర్వాత గురువుగారు ఒక్కొక్కరితో దండలు అయ్యవారికి చూపించి అమ్మవారికి వేయండి, ఈ అయ్యవారికి అమ్మవారికి వేయండి అని చెప్పేసి నాతో పిల్లలతో మా వారితో అంతా వేస్తున్నారండి. తులసిమాళ్ళు నిజంగా అండి అభిషేకం చేసే ముందు అయ్యవారు ఎంత బాగున్నారో, దాని తర్వాత అయ్యవారిని శుభ్రం చేసేసి బట్టలు కట్టి అయ్యవారికి మెడలో దండలు వేసాక చూడడానికి కన్నుల విందుగా ఉందండి. 2 కళ్ళు సరిపోదు అనుకోండి, అంత బాగుందండి. ఎందుకంటే మా చేతులతో మేము అయ్యవారిని అలంకరించి అవన్నీ చేయడం అనేది మాకు ఒక మంచి అవకాశంగా మేము భావించామండి. నిజంగా అదృష్టం చేసుకుంటే ఇలాగా అవుతుంది అనుకున్నాము. పిల్లలతో కూడా వేయించారండి. తులసి మాలలు ఇవన్నీ కూడా పిల్లలు మేము అందరం కూడా వేసామండి. అదే తర్వాత సోమవారం మళ్ళీ మాతో పూజ చేయించారండి. పుష్పాలతో కూడా మేము అష్టోత్తర శతనామావళి పూజ చేస్తున్నామండి. చూడండి ఎంత బాగున్నారు మా అయ్యవార్లు. అందుకే ఫోటో తీసామండి మేము ఎవరం లేకుండా. ఇప్పుడు సోమవారికి అయ్యవారికి అష్టోత్తరం పూజ చేస్తున్నామండి పూలతో. ఈ పూజ అయిపోయాక నక్షత్ర హారతి కూడా ఇస్తాము. చూస్తూ ఉండండి, వీడియో కంటిన్యూ అవుతుంది. ఇక్కడ
అభిషేకం అయిపోయిందండి. అదే పుష్పాలతో కూడా పూజ చేసేసామండి. ఇప్పుడు నైవేద్యాలు అమ్మవారికి పెడుతున్నారు. ఈ లోపల మా బావరు బయటకెళ్ళి కొబ్బరికాయ కూడా కొట్టుకుని వచ్చేసారండి. ఆయన కొబ్బరికాయ కొట్టొచ్చేసాక పులిహార, చక్కెర పొంగలి, పళ్ళు, కొబ్బరి చెప్పుల మీద కూడా అన్నింటి మీద మేము నీళ్ళు చల్లేసి అమ్మవారికి చూపించేసామండి నైవేద్యము. గురుగారు చెప్తూ ఉంటే మేము చేస్తూ ఉన్నాము. ఈ లోపలేమో హారతి ఇవ్వడానికి నక్షత్ర హారతిని తయారు చేస్తున్నారండి. ఇక్కడ నైవేద్యాలన్నీ ఫినిష్ అయిపోయాక అయ్యవారికి అలా చూపించేసి మేము పక్కకు వచ్చేసి హారతి వెలిగించడానికి అన్నీ పెట్టేశారు. ఏర్పాటు చేసిన దాని మీద తాంబూలం కూడా పెట్టేసి తాంబూలం పని కూడా అయిపోయాక మేము హారతి వెలిగించడానికి వచ్చామండి. హారతి ఒక్కొక్కరం కూడా ఇలాగ వాళ్ళ ముందే ఆవునెత్తిలో ఒత్తిడి పెట్టేశారు. దాంట్లో ఒక్కొక్కరం మేము హారతి వెలిగిస్తున్నామండి. వెలిగించాక ముందు మా వారు ఇచ్చేశారు. దాని తర్వాత మా పిల్లలు అందరూ కూడా ఇచ్చారు. దాని తర్వాత మామూలు హారతి కూడా ఇచ్చామండి. ఇంకోండి మా వారు, నేను, పిల్లలు అందరూ కలిసి స్వామివారికి చూపిస్తాం నక్షత్ర హారతి. అది చాలా బరువుగా ఉంటుందండి. మా వారైతే తిప్పగలరు. అలాగా ఆయన చక్కగా అన్నీ బాగా పైకి కిందకి 2-3 సార్లు దేవుడికి మొత్తం అమ్మవార్లకి అయ్యవాళ్ళకి చూపిస్తున్నారు. దాని తర్వాత మా పెద్ద పాప, మా చిన్న పాప కూడా స్వామివారికి చూపించారండి. నేను ఒకసారి ఆయన చూపించేయమన్నాను, ఒకసారి బాగా కలపమన్నాను. ఆయనేమో పెద్ద పాపతో చూపిస్తున్నారు. పెద్ద పాప అయిపోయాక చిన్న పాప కూడా వచ్చిందండి. ఇది హారతి అయిపోయాక ఇదేమో నక్షత్ర హారతి కదండి, మళ్ళీ మామూలు హారతి ఇవ్వాలి కాబట్టి మళ్ళీ మామూలు హారతి కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఈ నక్షత్ర హారతి అయిపోయాక అక్కడ పెట్టేసామండి. అది అక్కడ పెట్టేశాక మామూలు హారతి తీసుకొచ్చి మామూలు హారతి కూడా ఇచ్చాము. దాని తర్వాత చామరం కూడా ఇచ్చామండి. చామరం కూడా చూపించేశాక అప్పుడు మా మనసులో కోరిక, దేవుడిని అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి అనే సంకల్పంతో దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని ఇదిగోండి ఇదే మామూలు హారతి. ఇది కూడా పంచహారతి అండి, ఒకటి కాదు పంచహారతి. ఇది కూడా వెలిగించేశానండి. నేను వెలిగించేశాక మా వారు వెలిగించి దాంట్లో కర్పూరం పడేస్తున్నారు. ఇది కూడా చూపించేశాము. వీడియో కంటిన్యూ చూడండి. హారతి, నక్షత్ర హారతి, చామరం అన్నీ అయిపోయినాయండి. అయిపోయాక మేము అక్షంతల్లో వాటర్ చదివేస్తున్నాం. అప్పుడు పూజ పూర్తి అయినట్టు. అయిపోయాక గురువుగారు తీర్థప్రసాదాలు ఇస్తున్నారండి, తీర్థం ఇస్తున్నారు. దాని తర్వాత చెడగోపురం అవి పెట్టారండి. దాని తర్వాత మాకు నైవేద్యాలు, పళ్ళు, పూలు, కొబ్బరికాయ మేము కొట్టినవి అన్నీ కూడా మాకు చేతుల్లో పెట్టేశారు. మా పిల్లలకి గురువుగారు మాకు బాగా తెలిసిన మా పిల్లలు వెళ్తే కూడా జ్యూరియల్గా మాట్లాడతాను, నవ్వుతాను. అయిపోయాక అన్నీ కూడా మాకు ఇచ్చేసారండి తాంబూలాలు. ఇచ్చేసాక మేము దక్షిణ ఇచ్చి దండం పెట్టుకుంటున్నామండి. దాని తర్వాత పిల్లలు కూడా ఒకరి తర్వాత ఒకరు ఇచ్చి దండం పెట్టుకున్నారండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. బాయ్, ఉంటాయండి. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.